హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ మంజులా సతీష్ అండి. ఇంతకు ముందు అప్లోడ్ చేస్తామనుకుంటే మిస్ అయిందండి. హెల్త్ బాగలేకంట. చూడండి నా కూతురు. అమ్మో హాయ్. మా పిల్లకాయలు కూడా వచ్చారండి చెనకాడికి. చూడండి తోలపాకులో ఫ్రెష్ అయింది, ఓన్లీగా చెన్లో. మేము రైతులండి. రైతు సీజన్ బట్టి చేస్తామండి పంటలో. ఇది ఆకు తోట పోయిన ఏడాది నాటుతామండి. చూడండి ఫస్ట్ ఏడాదిని ఇంకా ఫోటో చేసిండాను. చూడండి మిస్ అవ్వద్దండి. చూడండి ఎంత ఫ్రెష్గానో చూడండి మీరే. సొంతం తోలపాకు తోట అండి ఇది. ఏడాది అయింది. చూడండి అంటే ఈ మధ్య వర్షాలు పడి ఇట్లా అయిందండి. ఇంకా తేమ చాలా ఉండదు కాబట్టి చెత్తలో ఇంకా దోకలేదు. ఇవన్నీ దోకి మండలన్నీ క్లీన్గా చేస్తే క్లీన్ అవుతుందండి. హెల్త్ బాగలేకుండా రాలేదు ఇన్ని దినాలు. ఈరోజు లాంగ్ వీడియో తీస్తా ఉన్నాం కాబట్టి వస్తానండి. ఈ ఛానల్ ఈ వీడియో అయితే నచ్చిదైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తేమ ఫుల్గా ఉన్నదండి వర్షాలు పడి. అందుకు చూడండి ఇటు చూపిస్తా చూడండి. ఒకటే పాపం ఇన్నేళ్ళని ఇంక బతికింది. ఈ ఒక తీగ మాత్రం ఏమో పురుగు ఏమో తినేసి వాడిపోయింది. చూడండి తమలపాకు. లాభాలు వస్తుంది, నష్టాలు వస్తుందండి దీంట్లో. అన్నీ చూసుకుంటానే పోతుండే. చూడండి ఎండిపోయింది ఈ ఆకు. తమలపాకు అండి. ఒక్కొక్క తీగ బాగుంటుంది, ఒక్కొక్క తీగ ఇట్లా అయింది. చూడండి ఈ తీగ ఎట్లా ఉండదు ఫ్రెష్గా. చూడండి ఇది చూడండి వాడిపోయింది. ఇది అది ఏమో అయిందండి. నేను ఇంకోటి చూపించాలండి, చూపిస్తానండి. ఇది అక్కడ చూడండి 3 రకాలు చెట్లు. వీటికి కావాల్సింది ఎక్కువ మెయిన్గా శాశ్వతంగా ఉండేది ఇది. ఈ చెట్టు అండి బోరగవి అంటారు. చూడండి నేను చూపిస్తాను కొమ్మ. ఇది లెంత్ ఒక ఏడాదికి ఎంత వచ్చిందండి. ఇది 5 ఏళ్ళ కంటే మానేయేది. నేను చూపిస్తాను ఆకులు. ఇది బోరగది ఆకులండి. ఇది 5 ఏళ్ళకి పెద్ద మానవుతుంది. అంతవరకు సపోర్ట్కి మునగది మళ్ళా ఔషధి కొమ్మండి నాటిండేది. అది వచ్చేంతవరకు వీటికి సపోర్టు తీగలు కడతామండి. కల్లా రెడీ అయిందండి ఆ పక్క. అది చూపిస్తా చూడండి. ఈ మధ్య వెళ్తే బాగలేదండి. వస్తామంటే ఆడ చూస్తేనే ఇట్లే. చూడండి ఏడాకు నుచ్చుని ఉన్నది. ఇది కట్టితో చేసిండేదండి, అది ఇనుముతో నుచ్చినండి. ఇది ఫస్ట్ టైం అంతగా సర్దుబాట్లేదు కాబట్టి కట్టితో మేమే ఓన్గా రెడీ చేసుకుంటామే. ఇప్పుడు ఇప్పుడు మా యజమానుడు మనలకు వస్తూ ఉండేది వచ్చి ఇనుపుతో చేసిండేదండి. చూడండి కళ్ళు ఇక్కడ ఇంకా ఆకుతోటకి బందోబస్తుకి ఆవులు మేకలు పోకుండా ఉండేది. ఈ సైడ్లోనూ టెంకాయ చెట్లు నాటినాము. ఇంకొక టెంకాయ చెట్టు అంటే నేను పెళ్ళైన కొత్తలో వచ్చినప్పటికి చిన్న చెట్టు అండి. అది మా మామ ఉండేప్పుడు నాటినారంట. అది ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళని ఇంకా కాయలు ఎడుస్తూ ఉన్నదండి. చూడండి మీకు డైరెక్ట్గా చూపిస్తాను. కాయలు చూడండి. ఇది 3వసారి 4వసారి కదండి కాయలు కాస్తున్నాయి. అన్నీ ఎల్నర్ కాయలు అండి. ఈ వీడియో అయితే నచ్చిదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి గజనిమ్మకాయ అంటారు. ఇది ఈడ చెట్టు ఉండదు చూడండి. ఇది ఊరగాయలకి ఒకటికి ఈ వానికి దానికి రాలిపోయి ఉండదండి. ఈడ మామూలు ఆకు తోట కాడ పూజ చేస్తామండి శుక్రవారము.
అమావాస్య రోజు చేస్తాము. ఇక్కడ చూడండి, ఈడ పూజ చేస్తాము ఆకు తోటకి. ఈడ టెంకాయ చెట్టు ఉన్నది, ఈడ ఒక జామ చెట్టు ఉండదండి. ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు ఫుల్ లాంగ్ వీడియో చేస్తా. ఇప్పుడు మా పిల్లకాయలు ఎక్కడ ఉన్నారో చూసుకొని పోతా ఉన్నాను. చూడండి, ఫుల్ లాంగ్ వీడియో అండి. ఇంతలంతా పెట్టి నాటున్నాము. ఒక 150 గుంతలకి ఆకుతోటి వేసినాము. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిందండి నాటి. ఇది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇంకా అంటే నేను స్టార్ట్ చేసిన ముందుగానే నాటుతుంది. మా పిల్లలు ఏం చేస్తున్నారంటే చూడండి, తేమ మట్లో ఆడుకుంటూ ఉన్నారు. రచన్ హాయ్, ఏం చేస్తున్నారు? మట్లో ఆడుకుంటున్నారా? ఇలా చేస్తారంటే మనలో కోసింది అయిందండి. వ్యవసాయం ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నీ పనికి వస్తుందండి. తోట ఉండే వాళ్ళకి ఇలాగా సేద్యాల గురించి అన్ని రకాల వీడియోలు అప్లోడ్ చేస్తానండి నేను. ఈ మధ్య ఆకులు రాలిపోయి ఆకులకన్నిట్లన్నీ ఇవన్నీ సెమన్నారు ఆకులు రాలిండేవండి. ఇవన్నీ చూడండి, ఫ్రెష్ అయిన ఆకులండి. పూజకి అన్నిటికీ మార్కెట్లో కొంచెం డౌన్గా ఉండదు కాబట్టి ఇంకా ఆకులు కోయలేదు. ఇంకా వారం తర్వాత ఆకులు కోయాలండి. చూడండి, ఇవన్నీ కోసే ఆకులండి. చూడండి, ఫ్రెష్ అయింది. ఇవి చూడండి, చూడండి. దీనికి సపరేట్గా గోర ఒకటి ఉంటుందండి, ఆకు గిల్లెకి. మళ్ళా వీడియోకి మళ్ళీ మీ ముందుకు వస్తా. మంజులా సతీష్. ఈ ఛానల్ అయితే, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అట్లే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.